హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తి ఎక్స్ప్రెస్. ఇన్స్టా 360 వచ్చి 1 వీక్ అయితే నేను ఇంకా ఓపెన్ చేయలేదు. దీన్ని కొంచెం బిజీగా ఉండి ఈరోజు దీన్ని కొంచెం ఓపెన్ చేసి ఇందులో ఏమైనా చూద్దాం ఫస్ట్. తర్వాత దీన్ని తీసుకొని కూర్చున్న బయటకు వెళ్ళి కూర్చున్న దీన్ని ఫుటేజ్ చెక్ చేయాలి. ఫస్ట్ ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏముందో ఫస్ట్. ఇది ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్. దీని తర్వాత ఓపెన్ చేద్దాం. ఇది మన ఇన్స్టా 360 దీనిలో ఏముందో ఓపెన్ చేద్దాం. డిస్ప్లే ఒక లెన్స్, నార్మల్ లెన్స్. ఇది 360 మోడ్. బ్యాటరీ బాక్స్ టైంతో చూద్దాం. ప్రొటెక్టివ్ కేస్. ఇది 360 లెన్స్ క్యాప్. ఇది ఇందులో ఉన్నాయి ఒక మౌంటింగ్ స్క్రూ. ఇది ఒకటి కేస్ మౌంట్ చేసుకోవడానికి ఒక చిన్న మౌంట్ ఉంది. కొన్ని స్టిక్కర్స్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఒక టైప్ సి కేబుల్, సిలికా జెల్ ప్యాకెట్స్, బాక్స్లో ఇవి ఉన్నాయి. ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇది 70 సెంటీమీటర్ ఇన్విజిబుల్ స్టిక్. ఇది యాక్చువల్గా ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను 90 సెంటీమీటర్స్, కానీ అది స్టాండర్డ్ లేదు, ఇలా అంటే ఊగేది. సో నేను అందుకోసమే ఈ స్టిక్ టాటా సిల్క్ నుంచి ఆర్డర్ చేశాను, ఎందుకంటే అమెజాన్లో అవైలబుల్ లేదు. చాలా చాలా స్టాండర్డ్ ఉంది. నాకు కూడా పెద్దగా లెంతీ సెల్ఫీ స్టిక్ అవసరం లేదు. మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఏదైనా కూడా, ఏ సెల్ఫీ స్టిక్ అయినా కూడా ఇన్విజిబుల్గా మార్చుకోవచ్చు మనం, ఎందుకంటే దీంట్లో పెద్ద మెయిన్ దీనికి కనెక్షన్ ఏమి ఉండదు. జస్ట్ ఏంటంటే దీనికి ఎగ్జాక్ట్లీ ఇట్లా 90 డిగ్రీస్లో ఎయిర్ పెడితే ఈ ఏరియాలో ఉన్నది క్యాప్చర్ కాదన్నట్టు. సో అందుకోసమే ఇది కొంచెం సన్నగా ఉన్న ఏదైనా సెల్ఫీ స్టిక్ కరెక్ట్ దీనికి ఇట్లా 90 డిగ్రీస్ పెడితే అది కూడా ఇన్విజిబుల్ స్టిక్ లాగా వర్క్ చేస్తుంది. నా దగ్గర ఒక సెల్ఫీ స్టిక్ ఉంది, అది 100 సెంటీమీటర్స్ ఉంటుంది. ఒకవేళ పెద్దది కావాలంటే అది యూజ్ చేసుకుంటా. నాకు యాక్చువల్గా ఈ చిన్నది కావాలి, ఎందుకంటే కొంచెం స్టాండర్డ్ ఉండాలి బండి వైబ్రేషన్ ఇచ్చినప్పుడు కూడా. సో అందుకోసం ఇది ఆర్డర్ చేశాను. సో ఇది ఇవన్నీ తీసుకొని ఇప్పుడు బయటికి వెళ్ళి ఫుటేజ్ చెక్ చేయాలి. ఇన్స్టా ఇక్కడ ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఎయిట్ 8:15 అయినా కూడా ఫుల్ చలి ఉంది హైదరాబాద్లో. యాక్చువల్గా నేను పొద్దున్నే 7 o'clock అట్లా బయటికి వెళ్ళి ఫుటేజ్ చెక్ చేద్దాం అనుకున్నా, కానీ జాకెట్లు ఓపెన్ చేసి చలి పెడుతుంది.
ఇది నా కలెక్షన్లో ఉన్న ఏకైక 4 స్ట్రోక్ ఇంజన్ ఇది. మిగతా అన్నీ ఆల్మోస్ట్ 2 స్ట్రోక్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే హిమాలయన్ పక్క పెడితే. యాక్చువల్గా నాకు జావా అంటే ఇష్టం, అందుకోసం నేను జావా ఒకటి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. బుల్లెట్ మీద అంత అప్పట్లో ఇష్టం లేకుండే, రాను ఒకసారి బుల్లెట్ నడిపి చూద్దాం. లెఫ్ట్ సైడ్ బ్రేక్, నాకు యాక్చువల్ లెఫ్ట్ సైడ్ బ్రేక్ అంటే కొంచెం ఇష్టము, కొంచెం భయం కూడా ఉండేది. ఇది నేను తీసుకున్న తర్వాత అసలు దీంతో లవ్లో పడిపోయాను నేను యాక్చువల్గా. సో దీంతో తోలుతుంటే ఆ కిక్కే వేరు. ఈ బండి ఒకసారి అలవాటు అయిన తర్వాత ఫస్ట్ 2-3 రోజులు కొంచెం భయం అనిపించింది లెఫ్ట్ సైడ్ బ్రేక్ అని. ఒకసారి అలవాటు అయిన తర్వాత అసలు ఈ బండిని ఇష్టపెట్టుబోతే ఎత్తలేదు. నేను జనరల్గా చిన్న పాల ప్యాకెట్కి వెళ్తామన్నా ఈ బండి మీద వెళ్తున్నాను రోజు. యాక్చువల్గా దీని మీద ఒక చిన్న లాంగ్ రైడ్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు మొన్న బైక్ హిమాలయన్ వర్క్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. ప్యానియర్స్ ఫిట్ అయ్యాయి. ఈరోజు టాప్ బాక్స్ కూడా ఫిట్ చేయించాలి. దానికి టాప్ బాక్స్ ఫిట్ చేయించి డైరెక్ట్ తీసుకెళ్ళి ర్యాప్ కూడా ఆల్మోస్ట్ ప్రింట్ అయిపోయింది నిన్న. బాగానే వచ్చింది. సో ఈరోజు దాన్ని ర్యాపింగ్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా నేను పోయి వచ్చేసిన తర్వాత సో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. సో అదొక బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ ఏంటంటే ఇన్స్టా 360 నేను కొన్న తర్వాత ఇప్పటివరకు నేను దీన్ని ఓపెన్ చేయాలి. ఆల్మోస్ట్ 7 days అయింది వచ్చింది. ఒకసారి దీన్ని ఫోటో చెక్దాం ఎట్లా వస్తుందో. ఇప్పుడు 8:30కి అయితే చలి ఉంటే నేను పొద్దున 7కి వెళ్తే నేను ఆరిపోయాను. ఆపోజిట్ రూట్లో రావటం హైదరాబాద్లో కామన్, అలవాటు పడిపోయాం మేము కూడా. ఇష్టం రండి. ఈరోజు ఫ్రైడే కదా, అయితే నెక్స్ట్ ఎవ్రీ సాటర్డే నేను ఒక్కొక్క బైక్ రివీల్ చేస్తుంటాను నా కలెక్షన్లో ఉన్న బైక్. ఈరోజు ఈ బుల్లెట్, నెక్స్ట్ ఇంకొక బైక్ మీద మనం నెక్స్ట్ ఇంకొక బైక్ రివీల్ చేస్తాను. యాక్చువల్గా నా బ్లాగ్లో స్కూటర్ ఒకటి స్టార్ట్ కాలేదు కదా, అది ఆల్మోస్ట్ ఇంజన్ రెడీ అయిపోయింది. అది నిన్ననే మెకానిక్ మెసేజ్ పెట్టాడు. సో కొన్ని పార్ట్స్ దొరకకపోతే నేను ఒక వింటేజ్ స్పేర్స్ ఆన్లైన్.com ఎగ్జాక్ట్గా నాకు గుర్తు రావట్లేదు, మళ్ళీ చూసి డిస్క్రిప్షన్ పెడతాను. అందులో కొన్ని పార్ట్స్ దొరికాయినాయి అల్విన్ పుష్పక్వి. సో అవి ఆర్డర్ చేశాను, మా మెకానిక్ ఇచ్చాను. సో అది ఫిట్ అయిపోయింది ఇంజన్ అయితే. సో నాకు తెలిసి ఒక 2-3 daysలో ఆ బైక్ వస్తే దాని మీద ఒక రైడ్. సో అల్విన్ పుష్పక్ గురించి మనం ఆ బ్లాగ్లో మాట్లాడుకుందాం, దాని డీటెయిల్స్.
ఒక స్పోర్ట్స్ మోడల్ ఒకటి కావాలి, రేసింగ్ టైపు. మళ్ళీ కెఫే రేసర్ టైప్ ఒక బైక్ కావాలి. సో అవి కూడా ఉంటాయి నా కలెక్షన్లో. సూపర్ ఉంటుంది. నా కలెక్షన్లో ఎప్పుడంటే ఒక అడ్వెంచర్ టూరర్ బైక్ అదొకటే ఉంది. అడ్వెంచర్ టూరర్ బైక్, వింటేజ్ బైక్స్, ఒక డిఫరెంట్ రైడింగ్ స్టైల్ బైక్ కావాలి. చూస్తున్నా యాక్చువల్గా స్పోర్ట్స్ రేసింగ్ టైప్ బైక్ అనుకుంటున్నా. పొద్దున వద్దామంటేనో చలి, ఇప్పుడు ఇట్లా వస్తే మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. యాక్చువల్గా కొంచెం ఈ సెల్ఫీ స్టిక్ పుల్ చేస్తే ఎవడన్నా వచ్చి కొడతాడేమో అదో భయం. ఇటు సైడ్ వెళ్ళిపోదాం. అత్తాపూర్ ఇటట. ఈ రూట్లో వెళ్దాం. ఏ రూట్లో ఎన్ని బస్సులు అయ్యాయి? ఖాళీ ప్లేస్గా ట్రావెల్స్ వాళ్ళు వచ్చి పెట్టుకుంటున్నారు. హైదరాబాద్లో కొన్ని రోజుల నుంచి పొద్దున ఎంత చలి పెడుతుందో, కరెక్ట్ 10-10:30 ఆ టైంలో తర్వాత బీభత్సమైన ఎండ కొడుతుంది. ఆల్మోస్ట్ సమ్మర్ లాగా, ఒక స్టార్టింగ్ సమ్మర్ లెక్క ఎట్లా ఎండ కొడుతుంది అట్లా ఎండ కొడుతుంది. ఎవడైనా చలి పెడుతుంది జాకెట్ వేసుకొని బయటకు వెళ్ళాడంటే అంతే ఇక. సూపర్. ఇక్కడ కూడా ఇక్కడ ఎవరు ఉండరు అనుకున్నా. కొంచెం లోపల పోదాం. ఈ రూట్లో ఏముందో చూసి ఫస్ట్ మనం టీ తాగుదాం. టీ తర్వాత మాట్లాడుకుందాం. చూడాలి టైం అయితే ఇప్పుడు 9:30 అయింది. ఎండ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా అందుకోసం పొద్దున బయలుదేరితే అయిపోయింది, కానీ పొద్దున ఫుల్ చలి. యాక్చువల్గా ఇది 2008 బుల్లెట్ స్టాండర్డ్. ఇది సో ఈ ఆర్మీ యాక్షన్లో తీసుకున్నాను నేను. సో దీని టెక్నికల్ స్పెసిఫికేషన్ ఇంత చెప్పట్లే, కానీ యాక్చువల్లీ ఇది 350cc సింగిల్ సిలిండర్ బైక్. ఇది పాయింట్ ఇగ్నిషన్. సో ఆబ్వియస్లీ ఇది లెఫ్ట్ సైడ్ బ్రేక్ ఉంటుంది దీనికి. దీని పవర్ వచ్చేసి ఎట్లంటే 28 Nm టార్క్, 3000 RPM దగ్గర. సో ఇక్కడ చూడండి, దీనికి ఇది గేర్ లివర్, ఇది కిక్ రాడ్. సో ఇది ఎనీ టైంలో న్యూట్రల్ చేసుకోవడానికి ఒక అది ఉంది. సో ఇక్కడ ఒక డీకంప్రెషర్ ఉంటుంది. సో ఇది వచ్చినప్పుడు రైల్ వీల్ బెండ్ అయి ఉండేది. సో నేను దీన్ని చేంజ్ చేశాను. అది కొంచెం అందుకోసం క్రోమ్లో ఉంది. యాక్చువల్గా ఇది రింగ్ కూడా ఫ్రంట్ వెళ్ళేటప్పుడు సో ఆర్మీ కలర్లో ఉండేది. సో క్రోమ్ చేంజ్ చేశాను. సో నేను బాడీ అయితే ఏం టచ్ చేయలేదు దీన్ని. కంప్లీట్ ఇంజిన్ మాత్రం
రీట్యూన్ చేయించాను. చూడు 9:30 వచ్చేసరికి ఫుల్ ఎండ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు తొందరగా వెళ్ళేసి బైక్ అక్కడ పెట్టేసి మళ్ళీ నా హిమాలయన్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి. ఓ ఐ ఆమ్ గోయింగ్ రాంగ్ డైరెక్షన్. యాక్చువల్గా ఈ బైక్ 360 పెట్టడానికి పెద్ద ఏమి సెటప్ చేయలేదు. సో అందుకోసం హ్యాండిల్ బ్యాగ్ పెట్టాను దీన్ని. నేను వేరే దగ్గర ట్రై చేశాను కానీ వర్క్ కాలేదు. ఇది బెస్ట్ ప్లేస్ అనిపించింది. కొంచెం నాకు ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. యాక్చువల్గా జస్ట్ ఈ ఇన్స్టా 360 ఫుటేజ్ చెక్ చేయడానికి చిన్నగా బయటకు వచ్చాను. లేకపోతే ఈ బైక్ మీద పెద్ద అట్లీస్ట్ ఒక 100-150 కిలోమీటర్స్ రైడ్ వేద్దాం అనుకున్నాను నేను. ఫస్ట్ నా మెయిన్ ఈరోజు వర్క్ అది ఫస్ట్ నా మెయిన్ హిమాలయన్ వర్క్ కంప్లీట్ అయిపోతే సో దాని మీద ఒక రైడ్ అయ్యాలి. యాక్చువల్గా ఒక చిన్న 200 కిలోమీటర్ రైడ్ వేద్దాం అనుకున్నారు. ఎప్పుడు వెళ్ళండి. సో ఇంకా ప్లాన్ చేయలేదు ఎక్కడికి వెళ్ళాలో. ఒకసారి అది వర్క్ ఇవాళ అయిపోతే మేబీ ఈ సాటర్డే రేపే కదా, మండే కానీ ఇట్లా ప్లాన్ చేస్తాను.